RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సాగుతున్న అఖిల భారత సమ్మె సెగ సాలూరును తాకింది. సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సాలూరు పట్టణం ఎర్ర జెండాలతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తారు. ప్రధానమైనటువంటి డిమాండు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు వ్యతిరేకంగా కార్మిక హక్కులను కాలరాస్తూ చేసినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్. గతంలో కార్మికులు అనేక మంది సమ్మెలు చేశారు. ఆ సమ్మెలో డిమాండ్లు ఏమిటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేసి అందరినీ రెగ్యులేట్ చేయాలి. ఈ డిమాండ్లతోటి కోట్లాది మంది కార్మికులు గతంలో అనేక సమ్మెలు చేశారు. బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆ కార్మిక సంఘాల నాయకులతో చర్చించి ఆ డిమాండ్లను పరిష్కారం చేయాలి. కానీ విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందులో దురదృష్టకరంగా కార్మికులు కోరినటువంటి గత డిమాండ్లలో ఒక్కడు కూడా పరిష్కారం చేయలేదు. కనీస వేతనం ఇస్తామని ప్రస్తావన కూడా చేయలేదు. కార్మికులను రెగ్యులర్ చేయడం కాదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులను కూడా కాంట్రాక్ట్ కార్మికుల కింద మార్చేస్తూ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కొత్త పదాన్ని కూడా తీసుకొచ్చింది. సాంఘిక సంక్షేమానికి పూర్తిగా ఎగరామ పెట్టింది. వీటన్నిటికీ తోడు ఇప్పటిదాకా కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయడం అన్నది దేశంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ సమ్మె హక్కునే కాలరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. సమ్మె చేయాలంటే సంఘం పెట్టుకోవాలి. ఆ సంఘం పెట్టుకోవడం కూడా చాలా కష్టసాధ్యమయ్యేటట్టుగా అనేక నిబంధనలు విధించింది. ఆచరణలో సంఘం పెట్టుకోవడం కూడా చాలా కష్టం, సమ్మె చేయడం కూడా చాలా కష్టం. అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కన్నెర్ర చేయడానికి, తమ నిరసన తెలియజేయడానికి ఈరోజు సభలో పాల్గొన్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు, సోదరీమణులు అనేక మంది సమ్మె చేస్తారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యాం, సబ్కా వికాస్, అందరి యోగక్షేమైన లక్ష్యం పెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం అందరితో చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి.